నా పేరు రామకృష్ణ, అడ్వకేటు, సామాజిక కార్యకర్త. గత 20 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసము పనిచేస్తూ ఉన్నా. స్థానికంగా శృంగవరపుకోట పరిధిలో ఎవరైతే ఉన్నారో అటవీ అధికారులు చట్టాలను అమలు చేయడంలో విఫలమవుతున్నారు. పట్టపగలు ఒక లారీతోటి కలప ఎస్కోట, ఎలుకోట ప్రాంతాల నుండి భీమసింగికి రవాణా అవుతుంది. దీనికి సంబంధించి వారి వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు అనేవి లేవు, వాళ్ళు చూపించలేకపోతున్నారు. మరి అటవీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా వాల్టా చట్టానికి తూట్లు పడుతూ ఉన్నాయి. భూమి, అదేవిధంగా గాలి, నీరు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడంలో అధికార యంత్రాంగం అంతా కూడా విఫలమవుతూ ఉంది. ఎవరైనా సరే కలపను రవాణా చేసేటప్పుడు వారి వద్ద ఖచ్చితంగా పత్రాలు ఉండాలి. ఆ కలప ఎక్కడి నుండి వస్తున్నది, ఎక్కడ కొన్నది, వారి దగ్గర రసీదులు ఖచ్చితంగా ఉండి తీరాలి. అదేవిధంగా ఆ కలప ఎక్కడికి వెళుతున్నది, ఎవరు కొనుక్కుంటున్నది కూడా వాళ్ళ దగ్గర వివరాలు ఉండాలి. ఇలాంటి వివరాలను పరిశీలించేందుకు అటవీ శాఖ అధికారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ విధంగా ప్రధాన రహదారుల్లోనే కలప అక్రమంగా రవాణా అవుతున్నప్పటికీ కూడా అధికారులు వీటిని చూసి చూసినట్లు వదిలేస్తున్నారు. అందువల్ల సామాజిక కార్యకర్తలు లాంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల వారు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యంగా ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు అరుక్కుంటూ పోతే ఈ భూమి మీద చెట్లు అనేవి ఉండవు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మానవ మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లు బాగా తోడ్పడుతూ ఉంటాయి. చెట్లు లేకపోతే వర్షాలు లేవు, చెట్లు లేకపోతే నీడ లేదు, చెట్లు లేకపోతే ఆహారం లేదు. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకొని ప్రభుత్వ యంత్రాంగము చెట్లను కాపాడడంలో తమ వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ ఉన్నాను.